మీద ఇక ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం 2007లో వచ్చినటువంటి చట్టం మరొకసారి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఏంది అది అంటే, ఎవరైతే వృద్ధులు ఉంటారో, పెద్ద మనుషులు ఉంటారో, పెద్ద మనుషులను చూసుకోనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే వృద్ధులని కనీసం పట్టించుకోనటువంటి ఎవరైతే కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆస్తి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇది చాలా, ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళు రేపు పెద్దగా అవుతారు, రేపు పెద్దగా అయిన వాళ్ళు రేపు తర్వాత ముసలోళ్ళు కూడా అవుతారు. ఎవరైనా అందరికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే కాలచక్రంలో ఇదంతా కూడా జరుగుతుంటుంది. బాల్యం కానీ, యవ్వనం కానీ, తర్వాత వృద్ధాప్యం కానీ వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. అయితే పెద్దవాళ్ళని కొంతమంది ఏంటంటే ఇక అసలు యాక్చువల్గా కొడుకులు కానీ, లేకపోతే కోడళ్ళు కానీ, లేకపోతే బిడ్డలు కానీ, అల్లుళ్ళు కానీ కనీసం ఆ పెద్దవాళ్ళని పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మాత్రం ఆ ఆస్తిలో వాటా కావాలి వీళ్ళకు. ఆ ఆస్తి కోసం కొట్లాడతారు. కొంతమంది ఆన్నే పీనుగను పెట్టి, అంటే చనిపోయినటువంటి శవాన్ని పక్కకే పెట్టి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమని, ఎవరైతే వృద్ధులను చూసుకోరో, ఎవరైతే వృద్ధులకు భోజనం పెట్టి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని బాగోగులు చూసుకోరో వాళ్లకు, అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు ఏది ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తులే ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా, ఒకవేళ కొంతమంది ఆల్రెడీ రాసిస్తారు కదా, ఆల్రెడీ కొంతమంది కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద చేస్తారు కదా, మరి చేస్తే ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చేస్తే కొడుకులు బిడ్డల పేరు మీద చేసినటువంటి ఆస్తులను కూడా మళ్ళీ తీసుకొని గుంజుకొని దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎందుకనంటే పెద్ద మనుషులని తర్వాత ఈ వృద్ధులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలపైన, అంటే వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. మరి వారసులుగా మేము ఆస్తులు అనుభవిస్తాం కానీ వీళ్ళని పట్టించుకోము, ఇక మాకు వేరే మా పని మాకే ఉంది అనుకుంటే మీ పని కూడా అవుతుంది 100%. మీకు ఆల్రెడీ ఆస్తులు రాసిచ్చినా కానీ గుర్తుపెట్టుకుని పెద్దలకందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒకవేళ ఆస్తులు మీరు ట్రాన్స్ఫర్ చేసినా కానీ, మీ భూమి కానీ లేకపోతే మీ ఇల్లు కానీ ఇంకేమైనా ఉంటే మీ పిల్లల పేరు మీద, మీ కొడుకుల పేరు మీద కానీ బిడ్డల పేరు మీద కానీ ఒకవేళ రాసి ఇచ్చినట్టయితే, ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు, ఇక మాకు అనాథలు అయిపోయినాం, మా ఆస్తులు ఏమి అటువాయే, మా పరిస్థితి ఇట్లా అయిపోయాయని చెప్పేసి అనుకోకండి. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మళ్ళీ ఆస్తులని మళ్ళీ మీరు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ట్రిబ్యునల్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పటికే ఆర్డీఓ కోర్టు ఉంటుంది. ఆర్డీఓ కోర్టు అంటే కోర్టులాగా ఏమి ఉండదు. జస్ట్ ఆర్డీఓ గారికి ఒక లెటర్ పెట్టి, అయ్యా మా కొడుకు కానీ మా కూతురు కానీ బిడ్డ కానీ కనీసం మాకు పట్టించుకోవట్లేదు, మాకు భోజనం పెట్టట్లేదు, మా బాగోగులు చూసుకోవట్లేదు, మా ఆరోగ్య పరిస్థితి గురించి కనీసం పట్టించుకోవట్లేదు, కాబట్టి నేను నా ఆస్తి అయితే ఉందో నా ఆస్తిలో వాళ్ళు వాటా పొందినరు, కాబట్టి ఆ ఆస్తిని వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసి ఒక లెటర్ పెడితే చాలు, ధన్మని తీసుకొచ్చి మళ్ళా ఆ పెద్దవాళ్ళ పేరు మీద చేస్తారు. అప్పుడు సచ్చినట్టుగా తప్పని పరిస్థితుల్లో ఈ పిల్లలు ఎవరైతే కొడుకులు బిడ్డలు ఉంటారో ఆ కొడుకులు బిడ్డలు మంచిగా చూసుకుంటారు పెద్దోళ్ళని. కాబట్టి ఒక మంచి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎందుకంటే గతంలో 2007లో కూడా దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ జరిగినప్పుడు ఈ పెద్దవాళ్ళకు సంబంధించి నిజంగా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడే ఇచ్చింది. తర్వాత మరోసారి స్పష్టం చేసింది నిన్న ముంబైకి సంబంధించినటువంటి ఒక కేసులో. ఎందుకంటే పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది బాధ్యత. పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది అదొక కర్తవ్యం. పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది అసలు యాక్చువల్గా నైతిక విలువలలో ఒక భాగం అది. కాబట్టి చాలామంది పిల్లల్ని ఏం చేస్తుంటారంటే అసలు యాక్చువల్గా చెప్తుంటారనమాట, మా పిల్లగాన్ని కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నామండి, చాలా చక్కగా మేము ఫీజులు కట్టేస్తున్నాం, 4 లక్షల ఫీజు 5 లక్షల ఫీజు కట్టేస్తుంటామండి, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చేశామండి, మా పిల్లగాడు చాలా అద్భుతంగా సూపర్ డూపర్ అని చెప్పేసి చెప్తుంటారు. లేకపోతే మా పిల్లగాన్ని తీసుకుపోయి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో వేశామండి, వాడుకు సంవత్సరానికి ఒకసారి కూడా మా దగ్గరికి రాడు, ఇటువంటివి చెప్తుంటారు అనమాట. కాబట్టి ఇటువంటివి కాదు చేయాల్సింది. గారాబంగా పెంచడంతో పాటు, గారాబంగా పెంచొద్దని అంటలేం, పెంచితే పెంచండి, కానీ గారాబంగా పెంచడం కంటే గౌరవంగా పెంచడం, వాళ్ళకు నైతిక విలువలు నేర్పించడం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. చిన్నగున్నప్పుడు వానికి మంచిగా నేర్పిస్తే, అరే పెద్దవాళ్ళని రక్షించాలి, పెద్దవాళ్ళని కాపాడుకోవాలి, తర్వాత మన కుటుంబ సభ్యులు అంటే ఇట్లుంటారు, అసలు యాక్చువల్గా అంటే కుటుంబ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి, తర్వాత చుట్టాలు పక్కాలంటే ఎట్లా ఉంటారు, తర్వాత ఎదుటి వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి, మనము సమాజంతో ఎట్లా మెదులుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేకపోతే ఏముంటుంది, వాడు ఫోన్ పట్టుకుంటాడు, ఫోన్లో వచ్చిందే అదే ఫైనల్ అనుకుంటాడు. ఇక
అలా రకరకాలుగా వస్తుంటాయి, మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి. మంచి కంటే చెడ్డగే ఎక్కువ అలవాటు పడతారు కాబట్టి, దానికి ఇష్టపడతారు కాబట్టి వాడు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గంజాయి తర్వాత ఈ డ్రగ్స్, హీరాయిన్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. తర్వాత పెద్దవాళ్ళను మీరిప్పుడు ఒకవేళ మీ పెద్దవాళ్ళని మీ తల్లిదండ్రులను మీరు సరిగ్గా చూసుకోలేదనుకో, పిల్లగాడు గమనిస్తూ ఉంటాడు. వాడు 5 ఏళ్ళలో ఉన్నాడు కదా, 10 ఏళ్ళలో ఉన్నాడు కదా, వాడేం చూస్తాడు, వానికి ఏం అర్థమవుతుందని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథాశ్రమాలలో లేకపోతే ఇక్కడ వృద్ధాశ్రమాలలో వేసి వస్తే మా తల్లిదండ్రులను కూడా రేపు ఆడనే వేసి రావాలని చెప్పేసి వీడు కూడా అనుకుంటాడు. కాబట్టి అటువంటి పని చేయకుండా పిల్లలకు నైతిక విలువలతో కూడినటువంటి ఒక పెంపకం చేస్తే 100% మంచి జరుగుతుంది. పిల్లల్ని మంచిగా పెంచడంతో పాటు పెద్దవాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి వృద్ధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచిగా చెంపపెట్టు లాంటి మంచి తీర్పునిచ్చింది. కాబట్టి అది మంచి అంటే వృద్ధులను ఎవరికైనా కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న చిన్నవాళ్ళు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు వృద్ధులు అవుతారు. కాబట్టి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఒక మంచి తీర్పు వచ్చింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.